నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు నేను మరో ప్రశ్నకి జవాబు చెప్తాను. ప్రశ్న ఏంటంటే, దాంపత్య జీవితంలో చిన్న విభేదాలు పెద్ద సమస్యలుగా మారకుండా ఎలా నివారించాలి? దాంపత్య జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే చిన్న చిన్న గొడవలు అయినప్పుడు దాన్ని అక్కడితో తుంచివేసేయండి. ఎలా అంటే, ఇద్దరి మధ్య కాంప్రమైజ్కి రండి. ఒకరు తగ్గండి, ఒకరు రేజ్ చేస్తారు, ఒకరు గట్టిగా అరుస్తుంటారు. ఎవరైతే సపోజ్ భర్త గట్టిగా అరుస్తుంటాడు అనుకోండి, భార్య తగ్గాలి. భార్య గట్టిగా అరిచిందనుకోండి, భర్త తగ్గాలి. అప్పుడే చిన్న ఇష్యూని పెద్దగా అవ్వదు. పెద్దగా ఎప్పుడవుతుంది? ఒకరు గట్టిగా దూషించుకొని ఇష్టాసారంగా మాట్లాడి పాత విషయాలన్నీ తవ్వి, అప్పుడు ఇలా చేసావు, ఇప్పుడు మీ వాళ్ళు ఇలా చేశారు, అలా చేశారని లేనిపోయినవన్నీ అయిపోయిన దాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చి దాన్ని పెద్దగా చేస్తేనే ఇష్యూస్ పెద్దగా అవుతాయి. ఎప్పుడైతే కూర్చొని ఇద్దరు భార్యాభర్తలు కూర్చొని ప్రశాంతంగా దాన్ని ప్రాబ్లమ్ని సమస్యని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఏమీ లేదు, గొడవలు వచ్చినప్పుడు ఏమీ నామోషి లేదు. అక్కడ ఒక్కటే పదం ఉంది, సారీ, క్షమించు అన్నారు అనుకోండి. ఇద్దరు కూడా ఒకరు సారీ, నేను చేసిన తప్పు, నేను అలా బిహేవ్ చేయకుండా ఉండంటే బాగుండేది, మిమ్మల్ని నేను అనవసరంగా అన్నాను, భర్తను అన్నా కూడా ఆయన కూల్ అయిపోతాడు. అలాగే భార్య కూడా, సారీ బంగారం, నేను అనవసరంగా అలా నేను తిట్టాను, నేను తిట్టకుండా ఉండాల్సింది, నీకు నేను స్త్రీ కింద కూడా నేను భావించకుండా నేను నీ మీద దూషించాను, నేను గౌరవించాలి. ఇప్పుడు జనరల్గా స్త్రీలను గౌరవించాలి, అలా గౌరవించకుండా నేను అలా తిట్టడం కూడా కరెక్ట్ కాదు, ఐఎమ్ సారీ అని భర్త కూడా భార్యనన్నా ఆవిడ కూల్ అయిపోతుంది. ఇద్దరు కూడా చిన్న గొడవల్ని మనం అనవసరంగా పెద్దగా రాదాంతం చేయకూడదు. అది లేకపోతే ఎటో పోతుంది, దానివల్ల ఫ్యామిలీ డిస్ప్యూట్ అవుతుంది, పేరెంట్స్ వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, పిల్లలు డిస్టర్బ్ అవుతారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, ఏంటంటే మనకి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మీ ఇద్దరి మీద ఉంటుంది కదా, తల్లిదండ్రులుగా. మీ గొడవ వల్ల వాళ్ళు అనవసరంగా డిస్టర్బ్ అవుతారుగా, వాళ్ళ చదువు డిస్టర్బ్ అవుతుంది కదా. తర్వాత అటు చూస్తుంటే మీ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, మీ తండ్రులు, వాళ్ళకి పెద్ద ఇష్యూసే, వాళ్ళకి ప్రాబ్లమే కదా, వాళ్ళకి బాధగా ఉంటుంది కదా మీ ఇద్దరి వల్ల. ఏంటి వీళ్ళు ఇలా ఎప్పుడు చూసినా కొట్టుకుంటుంటారు, వీళ్ళకి ఎప్పుడు వీళ్ళు పరిష్కరించుకోరా, దీన్ని మానరా, వీళ్ళు ఈ గొడవలోంచి బయటికి రారా అని ఇద్దరు అనుకుంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ. అవసరమా ఇది? మీరు చేసుకోలేదా? చదువుకొని ఉంటారు, శుభ్రంగా ఎడ్యుకేటెడ్ ఉంటారు, మీరు గట్టిగా బజార్లో అరిచినట్టుగా, రోడ్ల మీద అరిచినట్టుగా అరవాలే? ఇంట్లో కూర్చొని నాలుగు గోడల మధ్య కూర్చొని మీరిద్దరు సమస్యని పరిష్కరించుకోలేదా? చేసుకోవచ్చు, మీకు చేతను. కానీ ఎక్కడ వస్తున్న ప్రాబ్లం? ఈగో. ఇద్దరికి ఈగోలు ఉంటే కష్టం కదా, ఈగోలు ఉంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఒకటే చెప్తున్నది ఇంక మార్గం, కాంప్రమైజ్ చేసుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు. దాని ఇద్దరూ తగ్గాల్సిందే. ఒక్కొక్కసారి భర్త కూడా అనవసరంగా నేనే తగ్గిపోతే అయిపోయాయి కదా, పరిష్కారం అయిపోతుంది కదా, ఈయనకి తగ్గినా కూడా ఆమె కూడా ఇంకా రేస్ చేయకుండా ఆపేస్తే ప్రాబ్లం సాల్వ్. ఇక మధ్యలో అనవసరంగా మీడియేటర్స్ వాళ్ళు ఫీజు తీసుకొని వాళ్ళు చెప్పి వాళ్ళు ఒక్కోసారి కావాలని ఇంకా దాన్ని పెద్దగా చేసేవాళ్ళు కూడా ఉంటారు, చిన్నగా చేసి ఆపేసిన వాళ్ళు ఉంటారు, దాన్ని ఇంకా కావాలని సంసారాన్ని కూలగొట్టడానికి చేసేవాళ్ళు కూడా ఉంటారు, ఇంకా దాన్ని పెద్దగా చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళే కాదు, ఫ్యామిలీలో పెద్దలు కూడా వాళ్ళని పిలిచినా కూడా, తల్లిదండ్రులను పిలిచినా వాళ్ళు కూడా పరిష్కారం చేస్తారో లేదు, అలా అలా అమ్మాయిని వాళ్ళు అనకుండా బాగుండేది, మా అబ్బాయిని అనవసరంగా ఇది చేసావు అని చెప్పి రెచ్చగొట్టడం అనమాట. ప్రొవోక్ చేయకూడదు ఎప్పుడు. అయినా కూడా పెద్దవాళ్ళని పిలిచేంత అవకాశం వీళ్ళు ఇవ్వకూడదు భార్యాభర్తలు. డిస్ప్యూట్స్ అనేది ప్రతి ఫ్యామిలీలో ఉంటుంది, చాలాసార్లు చెప్పాను. ప్రతి ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ అనేది ఉంటుంది. భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు భార్యాభర్తలే కూర్చొని పరిష్కరించుకోవచ్చు, ఈజీగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. దీని ఇగోకి పోయి అనవసరంగా కోర్టు దాకా తీసుకురావద్దు. తెల్లవారితే కోర్టులో ఇవే గొడవలు, పెద్ద ఇష్యూస్ ఏం కాదు. చిన్న గొడవల్ని పెద్దగా చేసుకొని గట్టిగా అరుచుకొని బూతులు తిట్టుకొని అన్పార్లమెంట్స్ వాడి కోర్టు దాకా వెళ్ళడం, ఇద్దరు చుట్టూ తిరగడం, కోర్టు చుట్టూ తిరగడం, టైం వేస్ట్ కదా ఇవన్నీ. అదే మీరు ప్రశాంతంగా ఒక గంట ఇంట్లో కూర్చొని రిలాక్స్గా, ఫస్ట్ పరిష్కారం అవ్వాలంటే ముందర ఇద్దరు కామ్గా ఉండాలి, సైలెంట్, ఎవరు మాట్లాడకూడదు, ఇద్దరు మాట్లాడకూడదు. కాసేపు కూర్చొని ఆలోచించాను, ఎందుకు నేను ఇలా చేశాను, ఎందుకు నా భార్య మీద నేను ఇలా అరిచాను, ఎందుకు ఇవాళ నా చదువు ఎక్కడ పోయింది, నేను ఎందుకు ఇలా మిస్బిహేవ్ చేశాను నా భార్య మీద, అలా అనకుండా ఉంటే బాగుండేది. కానీ ఆయన కూడా ఇది చేసుకొని ఉంటే, అయ్యో అనవసరంగానే అన్నానే, అనవసరంగానే మా భార్యని బాధ పెట్టాను ఆయన రియలైజ్ అయితే
ఈవిడైనా సరే అనవసరంగా నా భర్త పాపం చాలా మంచి ఆయన, నా నోరు జారి ఆయన అనవసరంగా ఆయన మీద అడిచాను. పాపం ఆయన ఇంటికి ఫ్యామిలీ హెడ్, బయటకు వెళ్ళి సంపాదించి మరి నాకు పోషిస్తున్నాడు, నా పిల్లల్ని పోషిస్తున్నాడు. నేను ఆ మాట అనకుండా ఉంటే బాగుండేది. ఈమె బాధపడుతూ ఈమె కూడా రియలైజ్ అయ్యి అయ్యో అనకుండా ఉంటే బాగుండేది. ఈయన పోనీ ఏదైనప్పుడు కూడా నన్ను క్షమించండి అని ఈవిడ ఆయన ఈయన క్షమించి అయిపోయా, సమస్య అక్కడితో క్లోజ్. ఈ చిన్న చిన్న గొడవలతో క్లోజ్ చేసే దాన్ని పెద్దగా చేయకూడదు, దుమారం చేయకూడదు. దుమారం చేస్తే అనవసరంగా మీ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. మీ ఫ్యామిలీ డిస్టర్బ్ అయితే మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది. మీ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు మధ్య పెద్ద పంచాయతీ ఈ గొడవలై కోట్ల దాకా వెళ్ళి చాలా చూసాం మనం. అంతవరకు తెచ్చుకోకూడదు. ఇష్యూస్ని చిన్నగా ఉన్నప్పుడే దాన్ని క్లోజ్ చేసుకుంటే మీకే మంచిదని కోరుకుంటున్నాను. నమస్కారం.